హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్లో నా కిచెన్ క్లీనింగ్ అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా నా కిచెన్ బ్లాగ్స్ అన్నీ కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ బ్లాగ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సో బ్లాగ్లోకి ఇంకెళ్దాం. ఇదేంటంటే నేను నైట్ అంతా క్లీన్ చేసి నిద్రపోతాను కదా ఇప్పుడు కూడా కిచెన్ అనేది. బట్ ఈరోజు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఇంకా ఇది వెకేషన్స్లో అనమాట. సో వెకేషన్స్లో కాబట్టి నైట్ అయితే క్లీన్ చేయకుండా నిద్రపోయాను. సో మార్నింగ్ లేచి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో అదే మీతో నేను షేర్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ కిచెన్ క్లీన్ చేసినప్పుడే కొంచెం లేడీస్ ఫింగర్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్కి లంచ్కి ఆ రెసిపీ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఈ లేడీస్ ఫింగర్ ఎప్పుడైనా ఎవరైనా వండితే మాత్రం బిఫోర్గా ఒక 3 to 4 hours బిఫోర్గా వాష్ చేసి పెట్టేసుకుంటే మొత్తం అంతా కూడా బాగా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయాక ఇంకా కట్ చేసుకున్నప్పుడు మనకి జిగురు అనేది పట్టదనమాట. అండ్ ఇది కుక్ చేసుకున్నప్పుడు కూడా వెంటనే సాల్ట్ అనేది వేయకుండా కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీ కూడా జిగురు పట్టదనమాట. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే బెండకాయ కర్రీ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. జిగురు పట్టకుండా పొడి పొడిగా ఉంటుంది అనమాట, డ్రైగా. అండ్ బెండకాయ కూర పక్కన పెడితే ఈ వ్లాగ్ వెకేషన్స్ లాస్ట్ డే అనమాట. సో అందుకనే ఇంకా నైట్ నేను కూడా బాగా రెస్ట్ తీసుకున్నాను, పడుకోపోయాను, రిలాక్స్ అయ్యి మార్నింగ్ ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి మొత్తం కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ కిచెన్ క్లీన్ చేసుకొని వంట చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అందుకని కిచెన్ అనేది క్లీన్ చేసి ఆ తర్వాత నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ చిన్న స్క్రబ్ రోడ్ పట్టుకొని యాజ్ యూజువల్ ఎప్పుడు లాగానే నేను విమ్ డిష్ వాషర్ లిక్విడ్తోని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ వాషింగ్ అనేది పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే చాలాసార్లు నేను బ్లాగ్స్లో షేర్ చేస్తాను మీకు. ఎక్కువ వాష్ చేస్తుంటే బాగా తుప్పు అనేది పట్టేస్తుంది అనమాట, బర్నల్స్ అవి పాడవుతున్నాయి. సో అందుకనే ఇంకా వెజ్ వండిన రోజు అయితే నేను మామూలుగా ఇలా వైప్ అనేది చేసేసుకుంటాను అనమాట. బట్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏది ఉన్నా సరే, నాన్ వెజ్ అయితే డీప్ క్లీనింగ్ మొత్తం స్టవ్ కూడా వాష్ చేసేస్తాను. బట్ వెజ్ అయితే మాత్రం ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. అండ్ డైలీ ప్రాసెస్ అనమాట ఇది. ఇంకా ప్రతిరోజు ప్రతి హౌస్ వైఫ్ చేసుకోవాల్సిన పనే నేను కూడా చేస్తున్నాను. బట్ నేనైతే ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాను అనమాట. కుకింగ్ చేసిన వెంటనే కూడా చేస్తాను, అదొక అలవాటు. అండ్ ఇప్పుడు కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇలాగ క్లీన్ చేసుకుంటే. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను ఒక స్పాంజ్ పట్టుకొని స్పాంజ్తో నీట్గా క్లీనింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మధ్యలో మేము వ్లాగ్స్ ఎందుకు పెట్టలేదంటే చెప్పాను కదా, మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళం కదా. సో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి అక్కడి నుంచి ఉన్న మొత్తం మా లగేజ్ సామాన్లు అన్నీ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట. తీసుకొని వచ్చేసాక అండ్ వ్లాగ్స్ పెట్టడానికి ఎందుకో తెలియదు, నేను ఏ యాప్లో అయితే ఎడిట్ చేస్తున్నానో అది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వట్లేదు అనమాట చాలా రోజులుగా. సో అందుకని నేను ఎడిటింగ్ అనేది చేయలేకపోయాను అనమాట. చాలా రోజులు ట్రై చేస్తాను, మళ్ళీ ఇప్పుడు అవుతుందన్నమాట. సో అందుకని ఇప్పుడు వ్లాగ్ అనేది ఎడిట్ చేసి పెట్టాల్సి వచ్చింది. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. సో ఫోన్ కూడా చాలాసార్లు కింద పడిపోయిందనమాట. అందుకనే ఇంకా ఎడిటింగ్ అవ్వట్లేదు సరిగ్గా. అందుకనే వ్లాగ్స్ అనేవి తగ్గించేసాను. మళ్ళీ మొబైల్ తీసుకుంటే బాగా ఎడిట్ చేయడం అవుతుంది. బట్ ఇప్పుడైతే మొబైల్ ఇంకా తీసుకోలేను. సో కొంచెం టైం పడుతుంది. అందుకనే ఇంకా ఈ మొబైల్తోనే ఎప్పుడు ఎడిట్ అవుతుందా అని చూస్తాను అనమాట, వెయిట్ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా అయ్యిందనమాట. అండ్ కిచెన్ క్లీనింగ్కి వస్తే మాత్రం చూసారు కదా, అటువైపు ఏంటంటే నాకు మొత్తం యాక్సెసరీస్ అన్నీ పెట్టుకుంటాను అనమాట వన్ సైడ్. అండ్ అటువైపు నేను వాష్ చేయను, ఎందుకు అంటే మాది సిలిండర్స్ అనేవి బయటికి పెట్టించుకున్నామన్నమాట. సో బయట పెట్టించుకున్నప్పుడు స్టార్టింగ్లో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో వర్క్ చేసినప్పుడు లోపల పెట్టుకుంటాం అనుకొని అక్కడ ఒక హోల్ చేసేసారనమాట. ఎట్ లాస్ట్ అయితే ఫైనల్గా బయటనైతే పెట్టించుకున్నాము. సో అదైతే వాల్ నుంచి హోల్ చేయించుకోవాల్సి వచ్చిందనమాట. సో గ్రానైట్కి హోల్ పడిపోయింది. అండ్ కిందన మనకి ఫర్నిచర్ వర్క్ అయిపోయింది కాబట్టి వుడ్ వర్క్ అయిపోయింది. సో అందుకనే దాంట్లోకి వాటర్ వెళ్ళిపోతుందని చెప్పి వన్ సైడ్ అయితే నేను ఎక్కువ వాష్ చేయను అనమాట. అండ్ దాంట్లో కొంచెం స్పాన్స్ అవి పెట్టేస్తాను. ఎప్పుడైనా వాష్ చేసినా సరే చాలా జాగ్రత్తగా చూసి వాష్ చేసుకుంటాను. అండ్ ఇదొక రిమార్క్ అనమాట నా కిచెన్లో. చూసారు కదా, హోల్ కనిపిస్తుంది కదా స్టవ్ పక్కన, అందుకే అనమాట టైప్ నేను వాష్ చేయకుండా వైపింగ్ అనేది చేసేస్తాను అనమాట. బట్ వాష్ చేయను కానీ ఎవ్రీడే ఇప్పుడు టైం ఉంటే అప్పుడు వన్స్ ఒకసారి తీసి అయితే అలా వైప్ చేసేసుకుంటాను. ఒకవేళ ఎవ్రీడే అవ్వకపోయినా సరే వీక్లీ ట్వైస్ మాత్రం కంపల్సరీ తీసి వైపింగ్ అది చేసుకుంటాను అనమాట నీట్గా. అండ్ చూసారు కదా, కార్నర్లో ఎప్పుడు కూడా అలాగా నాకు ఏవైతే అందుబాటులో కావాల్సి ఉంటాయో
ఆ చిన్న ర్యాక్ ఒకటి పెట్టాను. ఇది కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. మధ్యప్రదేశ్ నా కిచెన్లో ఉండేవి చూసారు కదా, అదనమాట. ఇక్కడికి తీసుకొచ్చాక దీన్ని ఈ కార్నర్లో అనేది షిఫ్ట్ చేస్తాను. మీరు ఇంతకుముందు చూసుంటే నా కిచెన్ బ్లాక్స్లో ఈ కార్నర్ ర్యాక్ అనేది ఇక్కడ లేదనమాట. అండ్ తర్వాత ఆయిల్ డిస్పెన్సర్స్ పెట్టుకోవడానికి అక్కడ నా దగ్గర ఉండేది కదా, ఆ స్టాండ్ కూడా తీసుకొచ్చేసాను. ఇక్కడ కిచెన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే యూజ్ చేస్తున్నాను ఆయిల్ డిస్పెన్సర్స్ పెట్టుకున్నప్పుడు. సో ఇవి ఒక 2-3 ఐటమ్స్ అయితే కిచెన్లో న్యూ యాడ్ అయ్యాయి. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఆ కిచెన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి. సో అక్కడ కిచెన్ బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ ఆర్గనైజర్స్ అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడుతుంటే ముందు కిచెనే అంతా గుర్తొస్తుంది అనమాట బాగా. అండ్ ఎప్పటికైనా వదిలేసి రావాల్సిందే. సో ఇప్పుడైతే ఇలాగ ఇంకా ఇంటికి వచ్చి సెటిల్ అయిపోయామన్నమాట. సో ఇంటి దగ్గర నుంచే ఇంకా వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ మధ్యలో అయితే ఈ మధ్యలో నేను ట్రావెలింగ్ వ్లాగ్స్ పెడతాను మధ్యప్రదేశ్ వెళ్ళినవి. ఎందుకంటే నా లాస్ట్ అనమాట, నా ఫేవరెట్ వ్లాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ టైం కదా మేము అక్కడికి వెళ్ళి వచ్చేసింది. సో కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అందరూ చూడండి, బాగుంటుంది. అండ్ మన ఛానల్లో అయితే మంచి మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో ఎక్కువ ట్రావెలింగ్ వ్లాగ్సే వస్తాయి, ఎందుకంటే చాలా వ్లాగ్స్ ఉండిపోయాయి ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి. సో లిస్ట్ అనేది ఇప్పుడు బిఫోర్గా చెప్పేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, కంటెంట్ ఉంది, ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ వాచ్ చేయండి. మేము బద్రీనాథ్ వెళ్ళాము. సో బద్రీనాథ్ వ్లాగ్ ఉంది. అండ్ తర్వాత అక్కడ ఒక 2-3 టెంపుల్స్ అయితే చూసామన్నమాట, మొత్తం ఋషికేశ్ ఇవన్నీ కూడా. సో ఆ వ్లాగ్స్ వస్తాయి నెక్స్ట్. ఆ తర్వాత మేము ఇక్కడ ఉమాశంకర్ ఉంది కదా, ఓంకారేశ్వర్కి వెళ్ళాము. ఆ తర్వాత ఉద్యాన్కి వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ టు వైజాగ్. ఈ ట్రావెలింగ్ వ్లాగ్స్ అయిపోయాక వన్స్ మేము ఇంటికి వచ్చే సెటిల్ అయిన వ్లాగ్స్ అన్నీ కూడా వన్ బై వన్ పెడుతూ ఉంటాను. అండ్ ఈ లోపల నేను కూడా ఇంట్లో కొంచెం అన్నీ సెట్ చేసుకొని అప్పుడు వ్లాగ్స్ అనేవి ఇంట్లో షూట్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇల్లంతా కూడా అక్కడి నుంచి తీసుకొచ్చిన సామాన్లు, ఇంట్లో ఉన్నవి మొత్తం అన్నీ కూడా ఎక్కువైపోయాయి అనమాట. ఎక్కువ హడావుడిగా ఉంది ఇల్లంతా. ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. చాలా సామాన్లు అనేవి ఇంకా కిందనే ఉండిపోయాయి అనమాట, లగేజ్ అనేది మాది. సో ఆ వర్క్ కంప్లీట్ అయ్యాక వన్స్ అప్పుడు నేను ఇంట్లోవి అన్నీ మీకు షేర్ చేస్తాను. అయినా మధ్య మధ్యలో కొన్ని అప్పుడప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటానులేండి. బట్ బిఫోర్ అయితే ఈ మధ్యలో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ చూసారు కదా, కిచెన్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేసి క్లీన్ చేసేసి ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బయటికి వెళ్ళి వచ్చారు. సో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా అక్కడే అలా వాష్ చేసి పెట్టేసాను. ఎందుకంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టడం అవ్వదు కదా బనానాస్ అనేవి. అందుకనే ఇంకా సర్లే అలా వాష్ చేసేసి పక్కన పెట్టేద్దాం, డ్రై అయిపోతాయి అని చెప్పేసి అక్కడే వాష్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా 2-3 డేస్కి వన్స్ అయినా సరే ఇలాగ నీట్గా వాష్ చేసుకోవడం అలవాటు అనమాట. సో అక్కడ ఉంటే మాత్రం డైలీ వాష్ చేసుకునేదాన్ని. కిచెన్ పక్కనే మాకు షింక్ ఉండేదన్నమాట మధ్యప్రదేశ్ కిచెన్లో అయితే. అక్కడి నుంచి అలా వాష్ చేసుకోవడం అయిపోయేది. స్టవ్ కూడా 3 టైమ్స్ వాష్ చేసుకునేదాన్ని. బట్ ఇక్కడ ఏంటంటే ట్వైస్, అంటే వీక్లీ ట్వైస్ అలా వాష్ చేసుకోవడం అయితే అవుతుంది. బట్ ఇక్కడ కూడా నా కిచెన్ అనేది చాలా నీట్గా బాగుంటుందన్నమాట. సో మీకు ఎంటైర్ లుక్ అనేది నేను మొత్తం అన్నీ కూడా తర్వాత ఎప్పుడైనా వ్లాగ్లో చూపిస్తాను, నా కిచెన్ అంతా కూడా. అండ్ చూసారు కదా, ఇలా అయితే నీట్గా మొత్తం అన్నీ ఇలాగా ఎవ్రీ కార్నర్ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానన్నమాట. క్లీన్ చేసుకొని నీట్గా అప్పుడు వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నాకు కిచెన్ చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయి 3 డేస్ నుంచి ఫుల్ డేస్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మార్నింగే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బట్ ఎడిటింగ్ చేయడానికి చెప్పాను కదా, ఫోన్ కొంచెం ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అందుకనే ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. అండ్ వ్లాగ్స్ కూడా షూట్ చేద్దామంటే సో మెనీ వ్లాగ్స్ అనేవి మొత్తం స్టోర్ అయిపోయి ఉన్నాయన్నమాట డేటాలోని. సో ఇవన్నీ కూడా మొత్తం మీతో షేర్ చేసి ఆ తర్వాత ఇంకా కొత్త వ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను. అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. బాగా టైర్డ్నెస్ అనేది వచ్చేస్తుంది, పిల్లలు దిగిపెట్టడం, తీసుకొని రావడం ఇదంతా కూడా. సో అందుకనే కొంచెం డిలే అవుతున్నాయి అన్నీ కూడా. అండ్ ఇంకా మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాము, ఇంక ఇక్కడే ఉంటాము. సో మధ్యప్రదేశ్ నుంచి ఇంకా వ్లాగ్స్ అయితే అవుట్ అవ్వవు. బట్ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, అక్కడే కూడా మీతో షేర్ చేస్తాను. తర్వాత నుంచి ఇంకా అక్కడి నుంచి వ్లాగ్స్ అయితే రావు. ఇంకా ఇక్కడ వైజాగ్ నుంచి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ నా కిచెన్ క్లీనింగ్ చేస్తూ ఎప్పుడు కూడా మీతో నేను కిచెన్ క్లీనింగ్ చేసి పెట్టిన వ్లాగ్స్ అన్నీ కూడా బాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకనే ఈ వ్లాగ్ కూడా మీతో ఇలా షేర్ చేస్తూ
నా కోసం అన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తున్నాను అనమాట. అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇలాగ నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా కిచెన్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇలాగా ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మీరందరూ కూడా చాలామంది చూస్తారు ఈ వ్లాగ్స్ అనేసి. బిఫోర్ కూడా మన ఛానల్లో కిచెన్ బ్లాగ్స్ అన్నీ కూడా బాగా మీరు సపోర్ట్ చేశారనమాట. సో అందుకని ఈ బ్లాగ్స్లో మీతో నేను షేర్ చేస్తే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ మేము ఎక్కడ వచ్చి మేము సెటిల్ అయ్యామో ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే ముందు నుంచి చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. సో అందుకని ఇలా నేను షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ కిచెన్ క్లీనింగ్కి వస్తే కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా సర్ఫేసెస్ అన్నీ కూడా నీట్గా స్పాంజ్ ఒకటి తీసుకొని వైపింగ్ అయితే చేసేస్తాను. నా దగ్గర ఏ అందుబాటులో ఉంటే వాటితోనే చేసుకుంటానండి. ప్రజెంట్ అయితే నేను స్పాంజెస్తో అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ విమ్ డిష్ వాషర్తో అయితే చేసేసుకుంటాను అనమాట అన్నీ కూడా. అండ్ కౌంటర్ టాప్ అయిపోయాక ఎస్పెషల్లీ ఏంటంటే మనం షింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా షింక్ నీట్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మన ఇంటికి కిచెన్ అనేది హార్ట్ కదా. సో అందుకని కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను అనమాట నేను మ్యాక్సిమం. సో ఎక్కువ టైం మనం లేడీస్ కూడా స్పెండ్ చేసేది కిచెన్లోనే కదా. మనం కిచెన్ చూసుకొని అయితే నేనైతే క్లీన్ చేసుకొని అయితే 10 సార్లు మురిసిపోతూ ఉంటానన్నమాట. కిచెన్లో వర్క్ చేస్తూ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చూసి క్లీన్ చేసుకున్నాక, ఎందుకంటే మాది ఓపెన్ కిచెన్ అనమాట. హాల్లో కూర్చుంటే కిచెన్ అనేది కనిపిస్తుంది. సో అక్కడి నుంచి అయితే స్ట్రైట్గా లుక్ అనేది అక్కడే పడుతుంది అనమాట. సో అందుకనే వెంటనే ఏది ఒకవేళ నాకు కొంచెం మెస్సీగా ఉంది అనుకున్నా వెంటనే వెళ్ళి క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట టైం దొరికినప్పుడల్లా. సో అలా చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే మనకి అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. మన హ్యాపీనెస్ వల్ల మనకు కూడా కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ మనం ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. థింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ కొన్ని గ్రీన్ ప్లాంట్స్ అవి యాడ్ చేసుకుంటూ నేనైతే అలాగే మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.